వందే మాతరం సనాతన వజ్రకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో స్వతంత్ర పోరాటంలో రెవల్యూషనరీస్ అంటే మనకి చాలా పాపులర్గా గుర్తొచ్చే సంస్థ గురించి చూద్దాం. ఈ సంస్థ ఎలాంటి అంశాలను స్ఫూర్తిగా తీసుకుంది, కాలక్రమేణా ఎలా మారింది, కొత్త వీరులను ఎలా ప్రేరేపించింది అన్నది కూడా చూద్దాం. ఆ సంస్థే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. స్థాపించిన వాళ్ళు సచీంద్రనాథ్ సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్, జోగేష్ చంద్ర చటర్జీ, అష్ఫాకుల్లా ఖాన్, సచీంద్రనాథ్ బక్షి, మిగిలిన ఇంకొంతమంది ముఖ్యమైన హెచ్ఆర్ఏ సభ్యులు. 1908లో సచీంద్రనాథ్ సన్యాల్ వారణాసిలో అనుశీలన్ సమితి అనే ఒక సంస్థ యొక్క బ్రాంచ్ని మొదలుపెట్టాడు. ఈ అనుశీలన్ సమితి అంటే ఏమిటి, ఎలా స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన భాగంగా మారింది అనేది రాబోయే వీడియోల్లో చూద్దాం. ప్రస్తుతానికి ఆ సంస్థ బ్రాంచ్ని మొదలుపెట్టి సభ్యులతో స్వతంత్ర పోరాటం కోసం జనాలను పోగు చేశాడు. దీనికి కొంతకాలం తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా వాళ్ళ కన్ను కప్పి యంగ్ మెన్స్ అసోసియేషన్ అని పేరు మార్చి అదే స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించారు. ఆ సభ్యులు భగవద్గీత, భారత చరిత్ర, వేరే దేశాల్లో జరిగిన తిరుగుబాట్లు, విప్లవాల గురించి చదువుతూ ఉండేవాళ్ళు. చాలాసార్లు ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలను కూడా నినాదాల్లాగా చదువుతూ ఉండేవాళ్ళు. ఈ సభ్యులు కూడా దేశవ్యాప్తంగా ఉన్న వేరువేరు అభినవ భారత్ మెంబర్లతోటి, గదర్ వంటి విప్లవ వర్గాలతోటి కలిసి పనిచేసేవాళ్ళు. గదర్కు చెందిన రాష్ బిహారీ బోస్తో సన్యాల్ చాలా ముఖ్యమైన విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వాళ్లతో పాటు బాగా జతిన్గా పేరు పొందిన జ్యోతింద్రనాథ్ ముఖర్జీ కూడా చేరాడు. ఇలా కొన్ని ఏళ్ళు రాష్ బిహారీ బోస్, సన్యాళ్ళు గదార్ మూమెంట్లో పనిచేశారు. సచీంద్రనాథ్ సన్యాల్ను కూడా కాలాపానీ జైలుకు పంపారు. అలా సెల్యులర్ జైల్స్కి 2 సార్లు వెళ్ళాడు సన్యాల్. కాలాపానీలో ఉన్నప్పుడే బందీ జీవన్ అనే పుస్తకాన్ని రాశాడు. 1915 తర్వాత అండర్ గ్రౌండ్ నుండి విప్లవం కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. 1921లో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంట్పై ఎందరో రెవల్యూషనరీస్కి నమ్మకం లేకపోయినా చిత్తరంజన్ దాస్ వంటి పెద్ద నేషనల్ కాంగ్రెస్ నాయకుల మాటకి గౌరవం ఇచ్చి అందులో పాల్గొన్నారు. అందరూ ధైర్యంగా ఆయుధం పట్టలేరు కాబట్టి నాన్ కోఆపరేషన్లో అయితే ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది అనే ఆలోచనతో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఎందరో వీరులు ఆ మూమెంట్ విఫలం వల్ల చాలా నిరాశ చెందారు. అదే సమయంలో అల్లూరి శ్రీరామరాజు కూడా నిరాశ చెంది ఆయుధం పట్టాల్సిందే అని పోరాటంలోకి దిగాడు. రామరాజు కూడా 1915లో సన్యాసిగా భారత్ అంతా పర్యటన చేస్తుండగా గదర్, జుగంతర్ వంటి విప్లవ సంస్థల గురించి తెలుసుకోవడం, అలాగే చిత్తగాంగ్లో అనుశీలన్ సమితి సభ్యులను కలవటం రామరాజులో విప్లవకాంక్షను చాలా ప్రభావితం చేశాయి. ఇలా చాలా ప్రాంతాల్లో విప్లవకారులిక బ్రిటిష్ వారిని తరిమేయాలంటే ఉద్యమం చేయటమే సరైన మార్గమని మరింత ఉత్సాహంతో పోరాటం మళ్ళా సాగించారు. అలా సచీంద్ర సన్యాల్ మళ్ళీ యాక్టివ్గా ఉన్న గదర్ సభ్యులందరినీ వెతికి కలిసి ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ కాంగ్రెస్లో చేరి చాలా గట్టిగా పూర్ణ స్వరాజ్ ప్రతిపాదన చేస్తున్నాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ నిరాశపరిచేసరికి తాను స్వతంత్ర పార్టీ ఒకటి పెట్టాడు. తర్వాత 1922లో సన్యాల్, జోగేష్ చటర్జీలతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే రెవల్యూషనరీ గ్రూప్ని స్థాపించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆ సంస్థ ఆర్మ్డ్ వింగ్కి నాయకత్వం వహించాడు. బిస్మిల్ కూడా సంస్థ స్థాపకుల్లో ఎంతో మందిలాగా సనాతన ధర్మం నుంచి స్ఫూర్తి పొందినవాడే. పూర్ణ స్వరాజ్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి అనే కాన్స్టిట్యూషన్ లాంటి విజన్ని మొదటిసారిగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులే ప్రవేశపెట్టారు. అలాగే ద రెవల్యూషనరీ అనే మేనిఫెస్టో ప్యాంప్లెట్ను జనాల్లో ప్రచారం చేశారు. అందులో రెవల్యూషనరీస్ అంటే ఎక్స్ట్రీమిస్టులు కాదు, జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది అంటూ ఇంతకన్నా ప్రభావితమైన మార్గం లేదు కాబట్టి ఆయుధం చేపట్టాల్సింది వచ్చింది అంటూ వారి విజన్ని అందులో రాశారు. యుద్ధానికి, అకారణమైన హింసకి ఉన్న తేడా చెప్పాలని దాని ఉద్దేశం. యంగ్ ఇండియా పత్రికలో సన్యాల్ గాంధీకి ఓపెన్ లెటర్ రాశాడు. అందులో మీరు 1 సంవత్సరం సమయం అడిగారు, అది ఎన్నో ఏళ్లు సాగింది. అహింస ద్వారా చేసిన పోరాటం కొందరు ప్రజల వల్ల విఫలమైంది అనే వాదన సరి అయినది కాదు. ప్రజలు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ప్రశాంతంగానే ఉన్నారు. అది అహింస కన్నా పిరికితనంలా కనబడే స్థాయికి కూడా వచ్చింది అని డిబేట్ లాగా రాశారు. 1925లో కాకోరీ ట్రైన్లో బ్రిటిష్ వాళ్ళు దొబ్బేసిన సొత్తు కాజేసి విప్లవకారులకు ఆయుధాలు సేకరించాలి అని ప్లాన్ చేశారు హెచ్ఆర్ఏ సభ్యులు. ఇదే అంశంపై
హెచ్ఆర్ఏ సభ్యులను అరెస్ట్ కూడా చేశారు. కొందరు జైల్లోంచి తప్పించుకున్నారు. ఖైదీగా ఉన్నప్పుడు ది రెవల్యూషనరీ అనే ఆటోబయోగ్రఫీ, మేరే రంగ్ దే బసంతి చోలా అనే విప్లవ గీతం రాశాడు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆ మేరే రంగ్ దే బసంతి చోలా అనేది తరువాత తరాల్లో ఉన్న విప్లవకారులందరికీ ఒక నినాదంగా మారింది. 1927లో వారిని ఉరితీశారు. స్వతంత్ర పోరాటం ఇంతటితో ఆగదు అని ఒక చిరునవ్వు ఇచ్చి ప్రాణాలు విడిచాడు బిస్మిల్. రోషన్ సింగ్, రాజేంద్ర లహరీలు ఒక చేతితో భగవద్గీత పట్టుకొని వందే మాతరం పాడుతూ ప్రాణాలు విడిచారు. అష్ఫాకుల్లా ఖాన్ తన మెడలో ఖురాన్ను వేసుకుని ప్రాణాలు విడిచాడు. 1926 నుంచి 27 సమయానికి హెచ్ఆర్ఏలోని సీనియర్ నాయకులు కాకోరి ట్రైన్ కేసు తర్వాత వేరువేరు ప్రాంతాల్లో సీక్రెట్గా విప్లవకారులకు సహాయం చేస్తూ వచ్చారు. సాన్యాల్ కూడా ఒక ధార్మిక సంస్థ పేరుతో బ్రిటిష్ వాళ్ళ కన్ను కప్పి నెట్వర్క్ను నడిపాడు. 1927 టైంకి చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోకి హెచ్ఆర్ఏ వెళ్ళింది. ఆజాద్ అప్పటికి జైలు నుండి రిలీజ్ అయిన సావర్కర్ను కలిసి సలహాలు తీసుకొని పోరాటం కొనసాగించాడు. హెచ్ఆర్ఏ సభ్యులు సనాతన ధర్మం పునరుద్ధరణ, సాన్యాల్ రాసిన బందీ జీవనం గురించి ఎక్కువగా చదివేవారు. ఆ రచనల్లోనే మెల్లగా మార్క్సిస్ట్ రచనలు కూడా చేరాయి. 1928లో భగత్ సింగ్ నేతృత్వంలో హెచ్ఆర్ఏను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చారు. మార్క్సిస్ట్ సిద్ధాంతం సంస్థకి తగదు అని హెచ్ఆర్ఏ సీనియర్ నేతలు సోషలిస్ట్ అనే పదాన్ని పూర్తిగా అంగీకరించకపోయినా సోషలిస్ట్ అంటే ఆ సందర్భంలో రాజకీయ పరివర్తన మాత్రమే అవుతుంది అని హెచ్ఆర్ఎస్ఏగా తీర్చిదిద్దారు. సీనియర్ అయిన ఆజాద్ను హెచ్ఆర్ఎస్ఏ ఆర్మ్డ్ వింగ్కి చీఫ్గా ప్రకటించారు. అలాగే ప్యారలల్గా చిత్తగాంగ్లో హెచ్ఆర్ఏ సభ్యుడైనటువంటి సూర్యసేన్ ఇండియన్ రిపబ్లికన్ అసోసియేషన్ని స్థాపించాడు. హెచ్ఆర్ఎస్ఏ ద్వారా జరిగిన పోరాటం మనం అందరం వినే ఉంటాం. లాలా లజపత్ రాయ్ను చంపిన సాండర్స్ని చంపి దేశ గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకున్నాము బాలరాజ్ అనే ఆజాద్ సంతకంతో అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల అమర చరిత్ర వినని వారు కూడా ఉండరు. ఈ సమయంలో కూడా పత్రికల్లో గాంధీ రెవల్యూషనరీస్ని విమర్శిస్తూ ఆర్టికల్స్ రాయడం, రెవల్యూషనరీ నాయకులు గాంధీ మరియు ఇతర నేతల డొమినియన్ స్టేటస్ అంశాలు, స్వరాజ్ అడిగాక కూడా బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించకుండా దేశం కోసం పోరాడే రెవల్యూషనరీస్లపై యుద్ధం ప్రకటిస్తున్నారు అని గాంధీని విమర్శించే ఆర్టికల్స్ రాయడం కొనసాగింది. అలా 1933 వరకు రెవల్యూషనరీ సంస్థలు చాలా యాక్టివ్గా పనిచేశాయి. మెల్లగా అరెస్ట్ అవ్వడం, దేశం కోసం ప్రాణాలు విడవటం వంటివి జరిగి కాస్త స్లో అయ్యాయి. కొందరు సీనియర్ రెవల్యూషనరీలు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. గదర్ మూమెంట్కు చెందిన రాష్ బిహారీ బోస్ కూడా వేరే కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేయడం కూడా మొదలుపెట్టాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. 1931లో ఆజాద్ను బ్రిటిష్ వారు దొంగల్లాగా చుట్టుముట్టడం, ఆ వీరుడి దేశం కోసం ప్రాణార్పణ చేయటం తెలియని వారు ఉండరు. ఆజాద్ ఆ పార్క్లో ఉన్నట్టు సమాచారం ఇచ్చి మోసం చేసింది ఎవరు అనే ప్రశ్నకు 1960లో యూపీలోని కొన్ని పోలీస్ డాక్యుమెంట్స్లో బయటపడ్డాయి. యశ్పాల్ అనే సభ్యుడు 1930 నుండి బ్రిటిష్ ఇన్ఫార్మర్గా పనిచేసినట్టు సాక్ష్యాలు అందులో ఉన్నాయి. యశ్పాల్కు ఆజాద్ ఆ పార్క్లో ఉన్నట్టు తెలుసు. ఆజాద్కు కొద్ది నెలల ముందు నుండే యశ్పాల్పై అనుమానం కూడా మొదలైంది. అది కూడా సభ్యులకు తెలుసు. వైస్రాయ్ని చంపే ప్రయత్నం కూడా అందుకే విఫలమైంది అని ఆ అనుమానం బలపడింది. ఆ అనుమానం పోగొట్టడానికి బ్రిటిష్ వారు కావాలనే ఒక ఫేక్ షూటింగ్ ఆర్గనైజ్ చేశారు. అలాగే యశ్పాల్ను అరెస్ట్ చేశారు. కానీ మిగతా హెచ్ఆర్ఏ సభ్యులను పెట్టినట్టుగా కఠినమైన జైల్లోనూ కాలాపానీలోనూ పెట్టకుండా మామూలుగా ఒక జైల్లో పెట్టి ఆ జైల్లోనే తనకి పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడము, భార్యతోటే ఆ జైల్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వడము అనేవి చరిత్రలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. స్వతంత్రం వచ్చాక యశ్పాల్ తనని తాను రెవల్యూషనరీగా చెప్పుకుంటూ రచనలు చేశాడు. అలాగే ప్రముఖ రైటర్గా కూడా పేరు పొందాడు. 1970లో పద్మభూషణ్, 2003లో తన పేరు మీద ఒక స్టాంపు, 1960లో బ్రిటిష్ ఇన్ఫార్మెంట్ అని డాక్యుమెంట్లు దొరికి నిర్ధారణ జరిగాక కూడా ఇలాంటి కీర్తి రావడం అనేది మన దౌర్భాగ్యం గురించి, స్వతంత్రం వచ్చాక ఉన్న నాయకత్వం, చరిత్రకారులు రాసిన చరిత్ర గురించి ఏమి అర్థం చేసుకోవాలో ప్రేక్షకులు మీకే క్లియర్గా అర్థమై ఉండాలి. ఈ పాటికి ఇక్కడ
ఒక ముఖ్యమైన అంశం మనం మాట్లాడుకోవాలి. ముందు వీడియోస్లో అన్నట్టు భగత్ సింగ్ను స్కూల్ పాఠాల్లోనే ఎక్స్ట్రీమిస్ట్గా రాసిన వాళ్ళు రెవల్యూషనరీస్ గురించి ఎంతవరకు పూర్తిగా రాసుంటారో, నిజాలు రాసుంటారో అనేది మనం అందరం ఆలోచించాలి. సచీంద్రనాథ్ సన్యాల్ తన బందీ జీవన్ అనే పుస్తకంలో ఫ్యూచర్లో రెవల్యూషనరీల గురించి నిజాలు చెప్పరు అని రాశాడు. నిజంగానే సన్యాల్ రాసినట్టు అదే జరిగింది. మనకు రెవల్యూషనరీల త్యాగం అనేది సరిగ్గా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ చాలా చోట్ల ఎక్స్ట్రీమిస్ట్గా, హింసకారులుగా మనకి రెవల్యూషనరీస్ని చిత్రీకరించడం అనేది జరుగుతూనే వస్తుంది. అలాగే భగత్ సింగ్ను కూడా ఒక నాస్తికుడిగా మాత్రమే చెప్తారు కొందరు. కానీ తన బాబాయ్ అజిత్ సింగ్ నమ్మిన జాతీయత, ఆర్య సమాజ్ సిద్ధాంతాలు తనని ప్రేరేపించాయన్న విషయాలు పూర్తిగా చెప్పరు. భగత్ సింగ్ స్వంత రచనల్లో నేను తప్ప హెచ్ఎస్ఆర్ఏలో మార్క్సిస్ట్ సిద్ధాంతం నమ్మేవారు ఎవరూ లేరు అని తానే రాశాడు. తాను జీవించిన 24 ఏళ్లలో లాస్ట్ ఇయర్స్లో మార్క్సిజం, నాస్తికత్వం వంటివి నమ్మాడు. ఇది ఏదో భగత్ సింగ్ను ఆస్తికుడిగా వైట్ వాష్ చేయడానికి కాదు. తాను ఏ సిద్ధాంతాలను నమ్మాడు, తన జీవితం జరుగుతున్న కొద్దీ ఎలాంటి సిద్ధాంతాలని అర్థం చేసుకుని ఆ ఆలోచన ఎలా మారింది అని చెప్పడానికి మాత్రమే. అలాగే మొత్తం హెచ్ఎస్ఆర్ఏ రెవల్యూషనరీలు అందరూ మార్క్సిజం నమ్మలేదు అని చెప్పటానికి. 1920స్లో యువతలోకి మార్క్సిజం అనేది వచ్చింది. అండ్ 1930లో బ్రిటిష్ వాళ్ళు జాతీయవాద రెవల్యూషనరీ ఆలోచన విధానాల్లో కావాలనే చీలిక తెప్పించడానికి జైల్లో ఉన్న నాయకులకు కావాలని జైళ్ళ ద్వారా మార్క్సిస్ట్ రచనలు పంచిపెట్టడం అనేది జరిగిందని చరిత్రలో ఆధారాలు కూడా దొరికాయి. ఇలా పూర్తిగా కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 1905 నుండి కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యమ నేతలు తయారయ్యి ప్లాన్డ్గా తరాలుగా చేసిన రెవల్యూషనరీ పోరాటం ఏదో 1-2 ఘటనలుగా మనకి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది పేర్లు, త్యాగాలు అన్నీ కవర్ చేయలేకపోయాం. ఎందరో వీరులు ఈ రెవల్యూషనరీ సంస్థలు స్థాపించిన తర్వాత చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ బ్రిటిష్ వారి సొత్తులను దోచుకుని రెవల్యూషనరీలకి, భారతదేశంలోని జరుగుతున్న పోరాటానికి పంచడం కూడా జరిగింది. సో ఇలా ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఇలా ఎందరో వీరులు కూడా ఉన్నారు. కానీ ఒకటి క్లియర్, స్వతంత్రం కోసం ఎవరికి రుణపడి ఉండాలో క్లియర్గా అర్థమై ఉంటుంది అని ఆశ. రెవల్యూషనరీ అంటే కేవలం మార్క్సిస్ట్ అనే ప్రచారం కూడా ఉంది. కానీ హెచ్ఆర్ఏతో సహా ఎన్నో విప్లవ సంస్థల్లో పూర్తి సనాతన ధర్మంలో ఉంది అని గుర్తు చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశమే. రాబోయే ఆఖరి 2 వీడియోల్లో ఇంకొన్ని కీలకమైన స్వతంత్ర అంశాలు, సనాతన ధర్మం మూలం ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, అతి ముఖ్యంగా విద్యార్థులతో, యువతతోటి షేర్ చేయండి. మన ధార్మిక చైతన్యం ఈ దేశ రక్షణకి, ఈ దేశ స్వాతంత్రానికి ఎలా పునాది నాటిందో మరింత మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి వీడియో చూపించేలాగా లైక్ చేయండి. కమెంట్స్లో జై హింద్, వందే మాతరం అని మీ మద్దతు తెలపండి. సనాతన వజ్రకి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అందించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.